2 రోజుల నుంచి ఒక న్యూస్ చూస్తూ ఉన్నాం. అయ్యప్ప స్వామి దుస్తులలో రామ్ చరణ్ కడపలో ఒక దర్గాని దర్శించుకున్న న్యూస్ మనం చెక్కలు కొడుతూ ఉన్నది, మనం గమనిస్తూనే ఉన్నాం. నేను అడుగుతున్నా, దాంట్లో తప్పేముంది? సబ్కా మాలిక్ హేక్ హై అన్నప్పుడు, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అయినప్పుడు, దేవుళ్ళందరూ ఒకటే అయినప్పుడు దుస్తుల్లో అయ్యప్ప స్వామి దుస్తుల్లో దర్శించుకుంటే తప్పేమున్నది? ముస్లిం సోదరులే వాళ్ళు సాధారణంగా ఆహ్వానించినప్పుడు వాళ్ళకి లేని అభ్యంతరాలు మన హిందూ సంఘాలకు, మన హిందువులకు మనకెందుకు? అంటే మీరు రెచ్చగొట్టే ప్రయత్నం చేయాలనుకుంటున్నారా? మనసు యథార్థంగా ఉన్నప్పుడు, మనం వెళ్ళే స్థలం పవిత్రమైనదైనప్పుడు మనం ఏ విధంగా పోతున్నామనేది అనవసరం. అంతెందుకు, శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకునే ముందు ఒక దర్గాని దర్శించుకుంటారనే విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కూడా ఒక ముస్లిం మహిళను, బీబీ నాంచారమ్మను పెళ్లి చేసుకున్నాడు. పురాతన కాలం నుండి ముస్లింలు కానీ మనం కానీ ఏదో ఒక చోట నాగరికత కలుసుకుంటూ వస్తూనే ఉంది. అందుకొరకు నేను కొంతమందికి చెప్పాలనుకుంటున్నా, మీరు 10 మంది దృష్టిలో పడాలని లేనిపోని కాంట్రవర్సీలు తీసి ముస్లింలకు హిందువులకు తగువ పెట్టాలని చెప్పి చూడకండి. మీరు 10 మంది దృష్టిలో పడాలంటే ఒక ఉన్నత వ్యక్తిని విమర్శిస్తేనే మీరు 10 మంది దృష్టిలో పడతారనుకోవడం మీ అవివేకం. దానికి వేరే దారులు వెతుక్కోండి. ఇలాంటి సున్నితమైన అంశాలపై స్పందించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసి స్పందించండి.